హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియా మూవీస్ నుండి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆయన కెరియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి అంచెలంచెలుగా పెరిగి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారాడు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొన్ని పాన్ ఇండియా మూవీస్ నుండి కొన్ని పోస్టర్లు అలాగే కొన్ని అప్డేట్స్ వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సితారా ఎంటర్టైనర్ పతాకంపై గౌతమ్ తెన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీ పీరియాడికల్ సైఫ్ యాక్షన్ కథతో ఈ సినిమాను చేస్తున్నారని తెలియపరిచారు. 12 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నట్టు సినిమా నుండి వైజాగ్లో అదిరిపోయే మాస్ సీన్ని షూటింగ్ చేస్తున్నారట. త్వరలోని ఈ సినిమా నుండి గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఒక మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. రవికిషన్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూరల్ యాక్షన్ డ్రామాతో ఈ సినిమాని రూపొందిస్తున్నామని ఈ మూవీ నుండి వచ్చిన తాజా పోస్టర్లో కత్తి నేనే నెత్తురు నాదే నాతోనే యుద్ధం అంటూ రక్తంతో పట్టుకున్న చేత్తో ఓ కత్తిని పట్టుకొని ఉన్న పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక టాక్సీ బాలా శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలతో మెప్పించిన దర్శకుడు రాహుల్ సంకోర్తాన్ ఆయన దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా VD14 అని వర్కింగ్ టైటిల్ ప్రకటిస్తూ ఒక ఆసక్తికరమైన పోస్టర్ని రివీల్ చేశారు. ఈ పోస్టర్లో ఒక వీరుడి విగ్రహం ఉంటుంది. శాపించబడిన భూమి నుండి వచ్చిన ఒక యోధుడి కథ అంటూ చిత్రబృందం 1854 సంవత్సరం నుండి 1873 సంవత్సరంలో జరిగిన కథ అంటూ పోస్టర్లో తెలియపరిచారు. దీంతో ఒకే రోజు, అది కూడా విజయ్ దేవరకొండ పుట్టినరోజున 3 పాన్ ఇండియా మూవీస్ నుండి అప్డేట్ ఇవ్వాలంటే మామూలు విషయం కూడా కాదు. అది కూడా పోస్టర్లతో సహా అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవ్వాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.